హాయ్ అండి అందరికీ. మన చుట్టాలలో కానీ లేదా మన తెలిసిన వాళ్ళలో కానీ ఎవరిదైనా పెళ్ళున్నప్పుడు ఆడవాళ్ళం మనం ఏం చేస్తాము, మంచి చీర కొనుక్కొని ఒక బ్లౌజ్ అనేది కుట్టించుకుంటాము. ఆ బ్లౌజ్ టైలర్ దగ్గర అలానే ఆగిపోతే మనకి టైంకి అందకపోతే ఏం చేయాలనేది మనకు అర్థం కాదు కదా. నేనైతే ఏం చేస్తాననేది మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఏదైనా మనం ఇదివరకు కట్టుకున్న శారీ మీదనే బ్లౌజ్ కొంచెం యూనిక్గా డిజైన్ చేసుకుంటా అన్నట్టు, అది ఎలానో ఇప్పుడు చూపిస్తాను. చాలా ఈజీగా రేపు పెళ్లి ఉంది అనగా ఈ రోజు నైటే ఒక 1 అవర్ స్పెండ్ చేసి నేనైతే ఈ బ్లౌజ్ డిజైన్ అనేది చేసుకుంటాను. కుట్టిన బ్లౌజ్ మీద ఎలా అనేది మీకు చూపిస్తున్నాను. మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేనైతే చూపించడం జరుగుతుంది. నేను బటన్ స్టోర్కి వెళ్ళి కుందన్స్ ఇంకా ఫ్యాబ్రిక్ గ్లూ తెచ్చుకుంటాను. డిఫరెంట్ షేప్స్వి ఇలాగా. ఈ డిజైన్కి మనకి సూది దారం కూడా అవసరం లేదు. చూడండి, ఈ విధంగా నేనైతే కుందన్స్ అయితే తెచ్చుకుంటాను. కుందన్స్ తెచ్చుకొని ఒక డిజైన్ టైప్లో అతికించుకుంటా అనమాట. ఏం లేదు, ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేసి కుందన్స్ని ఈ విధంగా బ్లౌజ్కి అయితే అతికించుకుంటాను. ఇప్పుడు మగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్ లేనిది ఎవరైతే ఫంక్షన్లకి బ్లౌజులు అయితే వేసుకోవట్లేదు కదా. మనది కూడా కొంచెం యూనిక్గా ఉండాలి, తక్కువ రేట్లు అయిపోవాలంటే ఇది మీరు ట్రై చేయొచ్చు. చూడండి, ఈ విధంగా మొత్తం ఫ్యాబ్రిక్ గ్లూ సాయంతోనే నేనైతే స్టిచ్ చేశాను. ఇక్కడ హ్యాండ్స్కి కూడా మీరు చూసినట్లయితే ఈ విధంగా స్టిచ్ చేశాను. వేసుకుంటే ఎలా ఉంది అనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ఫ్రంట్ వచ్చేసి 1 సైడ్ ఈ విధంగా ఇచ్చాను అనమాట. ఫ్రంట్ కూడా చేతికి ఈ విధంగా అతికిచ్చాను. ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ శారీ మీద అనమాట. ఇప్పుడు ఒక బ్లౌజ్ మీద నేను ఎలా అతికిచ్చాను అనేది కూడా చూపిస్తాను. చూడండి, మీకు యూజ్ అయితే ఈ విధంగా మీరు నెక్స్ట్ ఏదైనా పెళ్ళిళ్ళున్నా ఫంక్షన్లున్నా ముందు రోజు నైట్ కుందన్స్ తెచ్చుకొని ఫ్యాబ్రిక్ గ్లూ తెచ్చుకొని మంచిగా అంటించుకొని డిఫరెంట్గా వేసుకొని వెళ్ళొచ్చు అనమాట బ్లౌజ్ని. ఈ బ్లౌజ్ డిజైన్ చేసుకోవడానికి నేను హాఫ్ కట్ పర్ల్స్ ఇంకా కుందన్స్ అయితే తెచ్చుకున్నాను. నేను ఇవన్నీ బటన్ స్టోర్లో తెచ్చుకున్నాను. కంగన్ హాల్లో కూడా దొరికిపోతాయి మీకు. నేను ఈ కుందన్స్ని ఫ్యాబ్రిక్ గ్లూ సాయంతో బ్లౌజ్ మీద అతికిస్తున్నాను వీడియోలో చూపించిన విధంగా. ఇది ఒకసారి చూస్తే చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చు. మీ దగ్గర ఎంబ్రాయిడరీ స్టాండ్ ఉండేది ఉంటే అది పెట్టుకొని చేసుకోండి, ఇంకా మంచిగా నీట్గా వస్తుంది, ముడతలు రాకుండా. ఇక్కడ నేనైతే ఫ్యాబ్రిక్ గ్లూ సాయంతో ఈజీగా కుందన్స్ని ఎలా అతికిచ్చానో చూసారు కదా. ఇంతేనండి, ఆరిపోయిన తర్వాత లుక్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఈ డిజైన్ అయితే నేను వేసుకుంటున్నాను. మీరు ఈ డిజైనే కాకుండా డిఫరెంట్గా కూడా థింక్ చేసి చేసుకోవచ్చు. మీకు థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడం వస్తే ఇదైతే చాలా ఈజీ. ఒక సైడ్ మొత్తం ఆరాక మాత్రమే ఇంకో సైడ్ అతికించుకోవాలి. ఇలా బూటీస్ వేసాను. చూడండి, ఈజీగా మన బ్లౌజ్ అనేది ఎంత అందంగా తయారైపోయిందో. నాకైతే చాలా బాగా నచ్చింది. హ్యాండ్స్ కి కూడా ఈ విధంగా కుందన్స్ అనేవి అతికిచ్చాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. పాత బ్లౌజ్ మీద ట్రై చేసి మంచిగా వచ్చేది ఉంటే కొత్త బ్లౌజ్ మీద ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో అయితే నేను పెడుతున్నాను. ఒక లైక్ అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ నుండి. ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ శారీ మీదకి డిజైన్ చేసుకున్నాను.